యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే మా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే మా రాజువయ్యా యేసయ్యా 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 ఎడారి మార్గంలో నడిపించిన దేవుడు, ఎడారి మార్గంలో తన బిడ్డలకి ఏ కొదువ లేక ఆ ప్రయాణం అంతటిలో అన్ని సంవత్సరాల పాటు అద్భుత రీతిలో నడిపించిన మహోన్నతుడు ఆయన, అద్భుత రీతిలో పోషించినటువంటి ఘనమైన దేవుడు ఆయన, సర్వోన్నతమైనటువంటి దేవుడు. మన కన్నీటి ప్రార్థనకి జవాబునిస్తూ అందరినీ కూడా బలపరుస్తున్న దేవుడు, శక్తిని, క్షేమమును, స్వస్థతని, నెమ్మదిని, సమాధానమును అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు. అటు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం పుల్లారా, అతి ఘనమైన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎన్ని సంవత్సరాల పాటు, ఎన్ని నెలల పాటు నువ్వు బాధపడ్డావు, ఎన్ని సమస్యల ద్వారా, ఎన్ని ఇరుకుల ద్వారా, ఎన్ని శోధనల ద్వారా నిద్రలేని రాత్రులు గడిపిన నీకు, నీ కుటుంబానికి, సమస్యల వలయంలో చిక్కుకున్న నీకు, నీ కుటుంబానికి, ఆర్థిక బాధలలో చిక్కుకున్న నీకు, నీ కుటుంబానికి సమాధానము మన ప్రభువే కావున ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం మన ప్రభువే కావున ఆ సమస్యలన్నిటికీ గొప్ప ప్రతిఫలము మన దేవుడే కావున నా పరిస్థితిని మార్చమని మనసారా అడిగిన ప్రతి ఒక్కరి జీవితాల్లో, కుటుంబాల్లో నా ప్రభువు నెమ్మదిని అనుగ్రహించబోతుంటుండగా, సహాయం ఇవ్వబోతుంటుండగా, శాంతికరమైనటువంటి దినముల వైపునకు నడిపించబోతుంటుండగా ఏక కంఠస్వరముతో ప్రభా ఇటు ధన్యత నాకు ఇచ్చినందుకై వందనాలు తెలియపరుద్దాం పుల్లారా. అయ్యా నీకు వందనాలు నా ప్రభా, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నందుకై, నా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్నందుకై, నా ఆత్మీయ స్థితిని జ్ఞాపకం చేసుకున్నందుకై, జ్ఞాపకం చేసుకుని ఈ రీతిగా బలపరిచి, ధైర్యపరిచి ముందుకు నడిపిస్తున్నందుకై ప్రభా నీకు వందనాలు, ప్రభా నీకు స్తోత్రం. మరొక పరిశుద్ధ దినాన మనసారా మిమ్మల్ని స్తుతించగలిగినటువంటి ధన్యతనిచ్చారు, ఆరాధించగలిగినటువంటి కృపనిచ్చారు. అయ్యా నీవేమై ఉన్నావో ఆ గొప్ప నామాన్ని మహిమ పరచగలిగినటువంటి ధన్యత నాకు ఇచ్చినందుకై ఈ కొందనాలు తెలియపరుస్తూ ప్రభా జీవము కలిగిన ఈ మాటల ద్వారా మమ్మలను బలపరచండి, మమ్మలను ధైర్యపరచండి. ఆ మాటలలో ఉన్న సత్యాన్ని నా ప్రభా మేమందరం గమనించి, గ్రహించి వాటి ప్రకారమే నడవగలిగినటువంటి కృప, ధన్యత మా అందరికీ కూడా దయచేసి మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మహాగణుడు, మహిమోన్నతుడు, పరిశుద్ధుడు యేసయ్య సర్వశక్తి కలిగినటువంటి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, దయించి అందరూ కూర్చుందాం పుల్లారా. బలమైనటువంటి ఆరాధన జరిగించిన దేవదేవునికి వందనాలు తెలియపరుస్తూ మరొక మారు కూడి చేరి మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియపరుస్తానన్న పుల్లారా. ప్రభు మనకి క్షేమాన్ని ఇస్తూ తన కృపలో మనని భద్రపరుస్తూ ప్రతిదినము కూడా నూతన కృపతో నడిపిస్తున్నందుకు మరొక మారు ఆయనకి వందనాలు తెలియపరుస్తూ కొద్ది సమయము లేఖనాలను ధ్యానం చేసుకొని పుల్లారా ప్రభు బల్లారాధనలో ముందుకు మనం కొనసాగిపోదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు మనం ధ్యానవాక్యంగా చదువుకుందాం పుల్లారా. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి.
ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు అనే మాటను అక్కడ భక్తుడు ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పుల్లరా. సంఘమంతయు కూడా గమనించాల్సినటువంటి మాట ఏంటంటే పుల్లరా, ప్రకృతి సంబంధమైనటువంటి మనుష్యుడు అంటే ఎవరు అనే అవగాహన ఆలోచన అన్నమాట. ఈ ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడంటే మనం ఏమనుకుంటామంటే లోకానుసారమైన, ప్రభునకు దూరమైన, ప్రభునకు వ్యతిరేకమైన, సహవాస గుంపులోనికి రాక, అవన్నీ వాస్తవాలే కాదంటలేదు. అలాగా మనం నానార్థాలతో ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుని మనం పోలుస్తాం. అందులో ఉన్న మరొక అర్థం ఏంటంటే, ప్రకృతి సంబంధమైన మనుషుడంటే సహజ సిద్ధమైన మనుషుడు. సహజ సిద్ధముగా అంటే దాని అర్థం ఏంటంటే తన స్వభావాన్ని బట్టి చేసేటటువంటి మనుషుడు అని అర్థం. తన స్వభావానికి విరుద్ధంగా, వ్యతిరేకంగా ఆ మనుషుడు ఏమీ కూడా చేయడు అని అర్థం అన్నమాట. ప్రకృతి సంబంధమైన మనుషుడంటే తన స్వభావం, ఆయన లేదా ఆమె ఏమైనా అనుకుంటే అది తప్పో ఒప్పో, సత్యమో అసత్యమో అని గమనించకుండా, గ్రహించకుండా తన స్వభావానికి, తన సహజ స్వభావానికి తగినట్లుగా ఆ కార్యములను, పనులను జరిగించేటటువంటి మనుషుడు ఎవడంటే ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు. మరి ఈ ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించకపోగా ఆ ఆత్మ సంబంధమైనటువంటి విషయములన్నీ కూడా ఎలాగ తనకి, ఆమెకి కనబడుతున్నాయి అంటే వెరితనముగా కనబడుతున్నాయి. ఎలా కనపడతాయంటే పుల్లరా, వెరితనముగా. అంటే అది సత్యమా అసత్యమా అని ఆలోచించకుండా వెరితనముగా ఆ విషయాలను ఆ మనుషుడు ఎంచుతాడు. ఆ విషయాలు అర్థం కావాలంటే ఆత్మ అనుభవము చేత మాత్రమే అర్థం చేసుకోగలడు, వివేచించగలడు. కానీ ఆత్మ అనుభవము లేకుండా ప్రకృతి సంబంధమైనటువంటి మనుష్యుడు పుల్లరా ఆ విషయాలను ఏమాత్రము కూడా అంగీకరించడు. ఎందుకంటే ఇవన్నీ కూడా అర్థం కావు. ఒకరోజు ఒక సహోదరుడు అన్నాడు, మీరు బాప్తీసం తీసుకున్నారు, ప్రభు బలలో పాలు పంపులు పొందుతారు, మీరు ద్రాక్షారసం రొట్టె తీసుకుంటారు అని అంటూ దానికి కొనసాగింపుగా ఏమన్నాడంటే, మీరు జీవితాంతం ద్రాక్షారసం రొట్టె తీసుకోవాలి, ఇక ఆహారం ఏ భుజించకూడదు అన్నాడు. ఏమన్నాడంటండి, మీరు ఇక ఉదయం టిఫిన్ లేదు, మధ్యాహ్నం భోజనం లంచ్ లేదు, నైట్ డిన్నర్ కూడా లేదు, ఇక మీరు జీవితాంతం అంతా ఏం చేయాలంటే ఆ రొట్టె తినాలి, ఆ ద్రాక్ష రసమే తాగాలి. అది కూడా నాతోనే చెప్పాడు. అంటే ఈ మనుషుని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే సహజ స్వభావం అది. ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలని గ్రహించడు, అర్థం చేసుకోడు. ఇక వాటిని ఎలాగ ఎంచుతున్నాడంట, వెర్రితనంగా ఎంచుతున్నాడు. ఎలాగంటే పుల్లారా, వెర్రితనంగా. ఇంకో మనుషుడు అన్నాడు నాతో, మీరు యేసయ్యను ఆరాధిస్తున్నారు, యేసయ్యను పూజిస్తున్నారు, యేసయ్య మాటల ప్రకారంగా నడుస్తున్నారు, మరి ఆయన ఎలాగైతే ఉన్నాడో మీరు అలాగే ఉండొచ్చు కదా అన్నాడు. అదే ఎలాగయ్యా చెప్పమంటే, ఆయన ఏ వస్త్రాన్ని ధరించారో అదే వస్త్రాన్ని ధరించవచ్చు కదా అన్నాడు. నేనేమన్నానంటే, సరే నువ్వు అన్నది కూడా బాగుంది, కరెక్టు. ఆయన ఏమన్నాడంటే, ఆయన ప్రపంచమంతా ఉన్నటువంటి మనుషుల హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడయ్యా. మనుషుల హృదయాన్ని, మనుషుల మనసును యేసుక్రీస్తు ప్రభువారు కోరుకుంటున్నారు. ఒకవేళ ప్యాంటు షర్టే, లేకపోతే ఒకవేళ శారీనే, లేకపోతే ఒకవేళ వాళ్ళ యొక్క ట్రెడిషన్కి తగినట్లుగా ఒకవేళ వస్త్రాలు ధరించడాన్ని ఆయన ఏం కోరుకోవట్లేదు. కానీ అన్ని జాతుల నుంచి, అన్ని మనుషుల నుంచి ఆయన కోరుకునేది ఏంటంటే వారి మనసును, హృదయాన్ని ఆయన కోరుకుంటున్నారు. అంటే యేసయ్యలాగా జీవించడం అంటే అదే వస్త్రధారణ కాదు, కానీ ఆయన ఏ రీతిగా నడిచాడు, ఏ రీతిగా నడవమన్నాడో, ఏ రీతిగా మనుషుల హృదయాన్ని కోరుకున్నాడో
దాని ప్రకారమై జీవించడమే అని చెప్పి, అంటే ఆ మనుషుడు ఎలాగ ఆలోచించాడు? ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడుగా. అంటే ఆయన అలాగున్నాడు, ఆ వస్త్రాన్ని ధరించాడు, మీరు కూడా అలాగే చేయొచ్చు కదా అని ఒక మనుషుడు. ఒక మనుషుడేమో మీరు రొట్టె తినాలి, ద్రాక్షారసమే తాగాలి, ఇక మీరు అన్నం జోలికి రాకూడదని చెప్పేటటువంటి మనుషుడు ఒకవైపు. అంటే వీరందరూ కూడా ఆ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము లేక ఉన్నటువంటి లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన ఆ సహజ సిద్ధమైన స్వభావము ద్వారా వచ్చిన ఆ జ్ఞానముతో అవన్నీ విషయాల్ని కూడా వెర్రితనముగా ఎంచుతున్నటువంటి పరిస్థితులు దినాలు పులారా. అందుకే అక్కడ రాయబడి ఉంది, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపటానికి అవకాశం ఉంది, కానీ అది ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులకి, సహజ సంబంధమైనటువంటి మనుషులకు అవి ఏమాత్రము కూడా అర్థము కానే. అందుకే 15లో ఏమన్నాడు పుల్లరా? ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవరి చేతనైనను, అదిగో ఆత్మచేత నింపబడినటువంటి మనుషుడు చూడండి రాయబడుతున్నటువంటి మాట, అన్నిటిని వివేచిస్తాడు. అంటే ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది పాటించదగినది, ఏది పాటించకూడదో అన్నిటినీ వివేచిస్తాడు, కానీ అతడు ఆమె ఎవరి చేతనైనను వివేచింపబడడు. అవునా కదా పుల్లరా? ఎవరి చేత కూడా, అంటే ఆ అనుభవంలో నింపబడినటువంటి వ్యక్తి ఎవరి ద్వారా కూడా వివేచించబడు. వివేచిస్తే గనక దేవుడే ఆ మనుషుడిని ఆమెను వివేచిస్తాడు, కానీ ఇంకా ఏ మనుషుడికి ఆ మనుషుడు చిక్కనే. దేవునికి స్తోత్రం. అని చూడు, ఇక్కడ ప్రకృతి సంబంధమైన మనిషేమో ఆత్మ సంబంధమైన విషయాలని వెర్రితనంగా ఎంచుతున్నాడు. సహజ సిద్ధమైన మనిషి ఆత్మ సంబంధమైన విషయాలని వెర్రితనంగా ఎంచుతున్నాడు. ఈ ఆత్మ సంబంధి అయినటువంటి మనుషుడు అన్ని విషయాలను వివేచిస్తాడు. ఏది వెర్రితనమో, ఏది వెర్రితనము కాదో, ఏది మంచిదో, ఏది మంచిది కాదో అని వివేచిస్తాడు, కానీ అతడు ఎవరి ద్వారానైనను, ఆమె ఎవరి ద్వారానైనను వివేచింపబడని పౌలు గారు ఆ కొరింథీ సంఘానికి మరి పత్రిక రాసి ఆ విషయాన్ని చెప్తూ ఉంటున్నటువంటి మాట. ఈ విషయాలు ఆ సంఘానికి ఎందుకు చెప్తున్నాడు అని గనక ఆలోచన చేస్తే ఒకసారి 2వ పత్రికలోనికి మనం వద్దాం పుల్లారా. 2వ పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాటని మనం చదువుదాం. 2వ పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం చివరి భాగాన్ని మనం చదువుదాం. 19వ వచనం చివరి భాగం చదవండి పుల్లారా. మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము అన్నాడు. ఏమంటారంటే పౌలు గారు, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ కూడా చెప్తున్నాము. ఆ మాటలన్నీ కూడా దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుతూ, ఈ మాటలన్నీ మేము ఎందుకు చెప్తున్నాం అంటే మీకు క్షేమము కలగాలి, క్షేమము ద్వారా అభివృద్ధిని మీరు చూడాలి, అభివృద్ధిలోనికి రావాలి అని పౌలు గారు ఆ సంఘానికి ఈ మాటలన్నీ కూడా చెప్తా ఉన్నాడు పుల్లరా. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుని గురించి హెచ్చరించి చెప్పిన, ఆత్మ సంబంధమైనటువంటి మనుషుడి గురించి ఆనందంగా చెప్పిన, ఆ మనుషుడు ఏమి చెప్పినా దేవుని ద్వారా క్రీస్తును ప్రకటిస్తూ అవి సంఘమునకు, సంఘ బిడ్డలకు క్షేమాభివృద్ధి కలగాలి అనే ఆలోచన చేత ఆయన ఆ మాటలన్నీ కూడా చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే పుల్లరా, ఇప్పుడు 20వ వచనం నుంచి మనం చూద్దాం. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టలుగా ఉండనేమో. అది ఎందుకు ఆయన ఆ మాటలు చెప్తున్నాడంటే పుల్లరా, ఇదిగో ఈ పత్రిక నేను రాస్తున్నాను, ఒకవేళ నేను మీ యొద్దకు వచ్చినప్పుడు దేవుడు అంగీకరించి, దేవుడు అనుమతినిచ్చి, ఒకవేళ నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పుల్లరా గమనించండి, ఆయన చెప్తున్నటువంటి మాట, మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో. ఏమన్నాడు అక్కడ? మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో, నేను మీకు ఇష్టలుగా ఉండనేమో. అంటే నేను వస్తే
ఒకవేళ మీరు నన్ను ఇష్టపడకపోతే, ఒకవేళ మీరు నన్ను ఇష్టపడకపోతే, ఒకవేళ నాకే మీరు ఇష్టలుగా లేకపోతే, అంటే దైవజనుడికి సంఘం మీద ఇష్టం ఆ సమయంలో లేకపోతే, సంఘానికి దైవజనుడి మీద ఇష్టం ఆ సమయంలో లేకపోతే, ఆయన అర్థం ఏంటి? ఒకవేళ నేను వచ్చే సమయానికి పౌలు గారి యొక్క అర్థం ఏంటంటే, అందరూ కూడా ప్రకృతి సంబంధమైన మనుషులుగా మారిపోయి, ఒకవేళ నేను వచ్చిన సమయానికి నేనంటే మీకు ఇష్టం లేకపోతే, ఎందుకు ఇష్టం ఉండదు? విశ్వాసులకి దైవజనుడు ఎందుకు ఇష్టం ఉండడు? ఒకవేళ వారు ప్రకృతి సంబంధమైన మనుషులుగా మారిపోతే, ఈ దైవజనుడు చెప్పేటటువంటి మాటలు, ఈ పద్ధతి, ఈ బోధ, ఈ మార్గము వారికి నచ్చిద్దా? నచ్చదు. వారు పాటిస్తారా? పాటించరు. తద్వారా ఆయన చెప్తున్నటువంటి మాట, నేను మీకు ఇష్టలుగా ఉండకపోతే, లేదా మీరే నాకు ఇష్టలుగా ఉండకపోతే, అనగా అంటే నేను వచ్చి చూసిన, ఒకవేళ మీరు సంఘము క్రమం ప్రకారంగా దైవ చిత్త ప్రకారముగా దేవుని మార్గంలో నడవకపోతే, అప్పుడు మీరంటే కూడా నాకేముండదు, ఇష్టం ఉండదు. అంటే రెండు ఒకే అర్థం, ఒకే అనుభవం. ఇక్కడ ఫైనల్గా అల్టిమేట్గా దాని యొక్క జవాబు, ఆన్సర్ ఏంటంటే, ఎవరైతే దేవుని పద్ధతిలో నడవకుండా ఉంటారో, దేవుని మార్గములో నడవకుండా ఉంటారో, ఒకవేళ మనము వెళ్ళినా లేదా వారే మన దగ్గరికి వచ్చినా, మనము వారికి ఏమాత్రం నచ్చనమే. అందుకే అన్నాడు ఆయన, నాకు ఇష్టలుగా ఉండరేమో, నేను మీకు ఇష్టలుగా. ఎప్పుడు ఆయనకి ఇష్టలుగా ఉంటాయి? ఎప్పుడు జనులకు దైవజనుడు ఇష్టంగా ఉంటాడు? ఒకవేళ దేవుని మార్గమును వారు మీరినా ఏం పర్వాలేదులే అన్నప్పుడు, అప్పుడు దైవజనుడు ఎవరికి ఇష్టం ఉంటుందంట? ప్రజలకు ఇష్టం ఉండిద్ది. అర్థమైందని ఈ మాట? అర్థం కాలేదనుకుంటా. ప్రజలు దేవుని మాటను మీరినా, దైవజనుడు ఏమనకపోతే అప్పుడు ఏమైద్ది? ఇష్టమే. కానీ మీరారు అని గమనించిన దైవజనుడు, అబ్బాయి నువ్వు మీరావు, అమ్మ నువ్వు మీరావు అని హెచ్చరించినప్పుడు నీకు ఇష్టమే ఉండిద్ది? ఉండిద్దా ఉండదా? అందుకే ఈ మాటలు నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మీకు క్షేమాభివృద్ధి కలగటానికి. దేవునికి స్తోత్రం. ఏమన్నారంట? మీకు క్షేమాభివృద్ధి కలగటానికి. దేవునికి స్తోత్రం. సార్ హల్లెలూయా. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా. ఇష్టడుగా ఉండడేమో, ఇష్టడుగా ఉండడేమో అంటే ఇవన్నీ మాటలు ఎందుకు చెప్తున్నా అంటే, క్షేమాభివృద్ధి. దేనికోసం అంటే పిల్లరా? క్షేమాభివృద్ధి కలగటాని కోసమే నేను ఈ మాటలు చెప్తున్నానని పౌలు గారు ఆ సందర్భంలో వారికి చెప్తూ ఉంటున్నటువంటి మాట. మీరు నాకు ఇష్టడుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధములను, కక్షలను, కొండెములను, గుసగుసలాడుటను, ఉప్పొంగుటలను, అల్లరులు ఉండునేమో అనియు. ఏముంటాయంట పిల్లరా? ఇవన్నీ కూడా ఒకసారి మనం 5వ తారీఖుని చెప్పాం. ఎందుకు ఆ కొరింథీ సంఘానికి ఈ పత్రిక రాశారంటే, వారిలో కలహాలున్నాయని ఆయన విన్నాడు కాబట్టే ఈ పత్రిక రాయవలసి వచ్చిందని ఆ రోజున మనం ధ్యానం చేశాం. కాబట్టి ఇక్కడ అదే మాట ఆయన మరొక్క మారు ఏమని చెప్తున్నాడు? ఎందుకు ఇష్టం ఉండదు అంటే, ఒకవేళ కలహము, బిడ్డలలో ఏముందంట? సంఘస్థులు ఏముందంట? కలహములు, అసూయ, క్రోధము, కక్షలు, కొండెములు, గుసగుసలాడుట, ఉప్పొంగుట, అల్లరులు ఉంటాయేమో, ఉండునేమో. అవన్నీ ఉంటే ఇంక దేవుడేమి ఇష్టం ఉంటాడు? అవన్నీ మనసులో ఉంటే గమనించండి, ఇక దైవజనుడు ఏమి ఇష్టం ఉంటాడు? అందుకనే మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో, నేను మీకు ఇష్టడుగా ఉండనేమో. దేనిని బట్టి? ఇక్కడ చెప్పబడినటువంటి ఆ వ్యతిరేక సంబంధమైన ప్రతి మాటను బట్టి ఒకవేళ ఉండరేమో అనియు. అందుకే మీకు క్షేమాభివృద్ధి కలగటానికే ఈ మాటలు నేను మీకు చెప్తున్నాను. అంటే మనం ఎల్లవేళలా కూడా దేవునికి, దైవజనుడికి ఇష్టలుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలంట పుల్లారా.
లేఖనం మాట్లాడుతూ ఉంది. సామెతల గ్రంథంలో ఒక మాట గనక మనం చూస్తే, చదవండి పుల్లారా, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నమ్మకమైన రాయబారి, దేవునికి స్తోత్రం. ఏమని రాయబడి ఉందంటే పుల్లారా, నమ్మకమైన రాయబారి ఔషధము లాంటి వాడంట. ఔషధము, మెడిసిన్ లాంటి వాడంట. ఎలాంటి వాడంట? మెడిసిన్ లాంటి వాడు. నమ్మకమైన మనుషుడు, నమ్మకమైనటువంటి మనుషురాలు ఎలాగ పనిచేస్తాడంట? ఔషధములాగా, మందులాగా. శరీరానికి అస్వస్థత వచ్చినప్పుడు ఏ మెడిసిన్ అయితే మనం వాడి శరీరానికి బలము, శక్తి, స్వస్థతను పొందుకుంటామో, నమ్మకమైన మనుషుడు కూడా ఎటువంటి వాడంటే పిల్లరా, ఔషధము లాంటి వాడు. ఔషధము లాంటి వాడు. ఎదుటివానికి ఆ బలహీనతలు తగ్గించేవాడు, ఎదుటివానికి బాధల నుంచి విడుదలనిచ్చేవాడు, ఎదుటివారి కష్టాలలో ఈ మనుషుడు వెళ్ళుట ద్వారా ఓదార్పునిచ్చేవాడు. నమ్మకమైన మనుషుడు ఔషధము లాంటి వాడు. అలాగున్నప్పుడే క్షేమాభివృద్ధి. కానీ ఇక్కడ కలహములు, క్రోధములు, కక్షలు, కొండెములు, ఉప్పొంగుట, అల్లరి, గుసగుసలాడుతా అవన్నీ ఉంటే ఆ మనుషుడు ఎలాగవుతాడు? ఔషధము. ఆ మనుషుడు ఔషధం అవుతాడా పుల్లారా? ఔషధం అవుడు ఏమవుతాడు? విషం అవుతాడు. ఇవన్నీ కలిగినటువంటి మనుషుడు ఏమవుతాడంట? ఔషధము కాక విషమవుతాడు. లేఖనం ఏం మాట్లాడుతూ ఉంది? ఒక నమ్మకమైన మనుషుడు ఎదుటివారికి మందులాగా, మెడిసిన్ లాగా, ఔషధములాగా పనిచేయాలి. ఇప్పుడు నీవు ఎదుటివారికి ఎలాగ పనిచేయాలంట పుల్లరా? మెడిసిన్ లాగా పనిచేయాలి. నేను, నీవు అందరము క్రైస్తవ సమూహము. మనమంటే అర్థం క్రైస్తవ సమూహం అంట పుల్లరా. క్రీస్తుని అనుసరించేటటువంటి వారు ఎందరైతే ప్రపంచంలో ఉంటారో వారందరూ ఎదుటి వారికి మెడిసిన్ లాగా పనిచేయాలి తప్ప వారికి విషంలాగా మనం అవ్వకూడదు. అంటే వారు ఏ కమ్యూనిటీ నుంచి వచ్చినా, ఏ జాతి నుంచి వచ్చినా అట్టి వారికి మనం ఎలా అవ్వాలంటే ఔషధములాగా అవ్వాలి. మరి అవుతామా? కొండెములుంటే, గుసగుసలుంటే, అల్లర్లుంటే, ఉప్పొంగుట ఉంటే, అసూయ ఉంటే, క్రోధం ఉంటే, ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వారు ఔషధం అవుతారంటే ఏమాత్రము ఔషధము కావున మనం ఔషధములాగా ఉండాలని లేఖనం మాట్లాడుతూ ఉంది. ఇంకా అదే సామెతల గ్రంథంలో మరొక మాట గనక చూస్తే పుల్లరా, 25వ అధ్యాయం ఒకసారి చూడండి. 25వ అధ్యాయము 13వ వచనాన్ని గనక ఒకసారి మనం చదివితే, నమ్మకమైన దూత తనను పంపువానికి కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు తన యజమానుల హృదయమును, దేవునికి స్తోత్రం, ఏం చేస్తారంట? ఆ మనుషుడు, నమ్మకమైన మనుషుడు ఏం చేస్తారంట? కోతకాలపు మంచు లాంటి వాడు తన యజమాను యొక్క హృదయాన్ని ఏం చేస్తారండి? తెప్పరిల్ల చేస్తాడు. అంటే నీవేం చేస్తావు? ఇప్పుడు నీ యజమాని హృదయాన్ని సంతోషపెడతావు. నీ యజమాని యొక్క హృదయాన్ని, మనసుని సంతోషపెడతావు. నువ్వు ఆయనకి ఎలాగుంటావంటే కోతకాలపు మంచు వలె పని చేస్తావు, చల్లదనాన్ని ఇస్తావు, సంతోషపెడతావు, ఆనందపెడతావు. మరి అల్లరితో ఉంటే, క్రోధముతో ఉంటే, కొండెములు చెప్తే, అవునా కదా పిల్లరా? ఆ చల్లదనం పోయి ఇక మంటే వచ్చింది. అంటే నీవు ఔషధములాగా పనిచేయాలి. నీవు కోతకాలపు మంచు ఎంత చల్లగా ఉండి యజమాని యొక్క హృదయాన్ని ఆ మంచు, ఆ చల్లదనం ఎలా తెప్పరిల్ల చేస్తుందో, ఒక క్రైస్తవ సమూహములో క్రీస్తును అనుసరించి నడిచేటటువంటి ప్రతి మనుషుడు కూడా ఔషధములాగా కోతకాలపు మంచు వలె అందరి హృదయాలను తెప్పరిల్ల చేసేటటువంటి అనుభవాల వైపునకు మనం నడవాలి ప్రియులారా. అందుకే అక్కడ ఆ మాట ఆయన అన్నాడు కదా, మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో, ఒకవేళ నేనే మీకు ఇష్టలుగా ఉండరేమో. ఎందుకు ఉండరు అంటే ఇక్కడ చెప్పబడినటువంటి లక్షణాలన్నీ, క్రోధము, కొండెము, గుసగుసలు, అల్లరి, ఉప్పొంగుట, అసూయ,
కలహములు అవన్నీ ఉన్నంత కాలము నీవు ఔషధము కాలేవు, నీ ద్వారా ఎవరి హృదయము తెప్పరిల్లదు పుల్లారా. అందుకు ఆయన అన్నాడు, ఒకవేళ అల్లర్లు ఉండునేమో అనుయు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనుయు. నేను మరలా వచ్చినప్పుడు నేను చిన్నబుచ్చబడతానేమో. ఏమంటున్నాడంట? ఎందుకు చిన్నబుచ్చబడతారంట ఆ దైవజనుడు? చెప్పండి ఒకసారి. నేను మరలా వచ్చినప్పుడు నా స్థితి చిన్నబుచ్చే స్థితి అవుతుందేమో అనే భయం ఉందంట ఆయనలో. ఎందుకుంది? ఒకవేళ వారు ఔషధములాగా పనిచేయకపోతే, ఒకవేళ వారు యజమాని హృదయాన్ని తెప్పరిల్లే చేసేటట్లుగా లేకుండా అక్కడ చెప్పబడిన అన్ని లక్షణాల్లో వారు గనక వెళ్ళి కొనసాగుతూ ఉన్నప్పుడు, ఆ సమయంలో దైవజనుడు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రజల మధ్యకు వెళ్ళి చూసినప్పుడు మరి ఆయనకి చిన్నతనమేగా కాదా పురారా? చిన్నతనం అవునంటారా కాదంటారా? చిన్నతనమే, చిన్నతనం పులారా. నేను చిన్న పుచ్చుకొని ఉంటానేమో అంటే ఆ విశ్వాసులు ఆ నడిపిస్తున్నటువంటి నాయకుడికి, దైవజనునికి ఆ జన సమూహము మధ్య ఏం కలగజేస్తున్నారంటే చిన్నతనాన్ని. ఇక ఆయన అక్కడ గద్దించలేడుగా, ఇక ఆ మనుషుల మధ్య గద్దించలేడుగా. ఇక ఎక్కడ గద్దించాలి? సన్నిధిలోనికి వచ్చినప్పుడో, ఆరాధనకు వచ్చినప్పుడో అలా చేసావు అది తప్పు అని చెప్పాలి. ఇక ఆల్రెడీ అయినా డ్యామేజ్ అయిపోయింది కదా, స్పష్టంగా రాయబడింది కదా పిల్లరా, మీ మధ్య నన్ను చిన్నపుచ్చుతాడేమో, నాకు చిన్నతనం వచ్చిద్దేమో అనేటటువంటి ఆలోచనతో దైవజనులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి దైవజనులు మీరు చేసే పనుల ద్వారా చిన్నతనం రాకూడదు, దైవజనుల ఫేస్ మాడిపోకూడదు. అర్థమైందండి? దైవజనుల ఫేసు సంఘములో ఉండే బిడ్డలు కొన్ని అననుకూల ప్రతికూల పరిస్థితుల్లో చేసే పనుల ద్వారా చిన్నతనం రాకూడదు. ఆయన తలదించుకొని అక్కడ కూర్చోకూడదు. నేను చాలా సందర్భాలు అలా కూర్చున్నా, మీరేంట్రా ఎట్ట చేస్తున్నారు అని. అంటే క్రైస్తవుల బుద్ధి ఎక్కడ బయటపడిద్దంటే పెళ్లి దగ్గర, చావు దగ్గరే బయటపడిద్ది. ఎక్కడ బయటపడిద్దండి? పెళ్లి దగ్గరే, చావు దగ్గరే అసలు బుద్ధి బయటపడిద్ది దారిలో. వాళ్ళు ఎవరంటే సహజ సిద్ధమైన మనుషులు. అంటే రెండో మనుషుడు అప్పుడప్పుడు వాళ్ళని తడతా ఉంటాడు. ఒకసారి చెప్పాను నేను ఈ మాట. ఒక మనిషి మనమే, కానీ లోపల రెండో మనుషుడు ఉంటాడు. ఆయన అప్పుడప్పుడు వచ్చి తలుపు తడతా ఉంటాడు, ఆ తలుపును మనం తీస్తూ ఉంటాం. అంటే ఆ బుద్ధి ఎప్పుడు బయటపడిద్దంటే పెళ్లి దగ్గరే, చనిపోయిన దగ్గరే. ఆ క్రైస్తవుల బుద్ధి పెంట బుద్ధి. అది ఆ మాట అన్నందుకు మీరు బాధపడదు, కానీ పెంట బుద్ధి పిల్లారు అది. ఆ బుద్ధి ఎందుకు బయట పెట్టుకోవటం అంటే ఒకేలాగా క్రమంగా కొనసాగిపో, మళ్ళీ ఆ బుద్ధిని బయటపెట్టి నాలో కూడా రెండో మనిషి ఉన్నాడని జనానికి చూపించుకోవటం ఎందుకు? అప్పుడు ఎవరు చిన్నబుచ్చుకుంటాడు? సేవకుడు, దేవుడు కూడా. అవును కదా? ఈ మాటలు రాత్రి మనం ధ్యానం చేసి ఆ మాటలన్నీ దేవుడు దైవజనుని నోట ఉంచి ఆ మాటలు సంఘానికి చెప్పించినప్పుడు ఆ మాటలకి లోబడకపోతే ఇక్కడ సంఘములో లేకపోతే సమాజములో దైవజనుడు చిన్నబుచ్చుకుంటాడు. రెండోది, ఆ మాటలు చెప్పి ఆయన నోటి ద్వారా ఉంచినటువంటి దేవాతి దేవునికి కూడా మన ద్వారా కలిగేటటువంటి బాధ, మన ద్వారా కలిగేటటువంటి బాధ పిల్లలు. అంటే చిన్నబుచ్చుకోకూడదు. మీరు కాదు, మనమందరం ఏమనుకుంటాం? పరిశుద్ధ వివాహం అనుకుంటాం. మీరు చెప్పండి, కార్డు కొట్టించే దగ్గర నుంచి ఆ పెళ్ళయి చివరి వరకు వచ్చేదాకా ఆ మ్యారేజ్ ఎక్కడైనా పరిశుద్ధంగా జరిగిద్దా? ఒక్కసారి ఆలోచించండి. పేరుకేమో పరిశుద్ధ వివాహమా? పేరుకేంటి? పేరుకే పరిశుద్ధ వివాహం. ఇక దాని పక్కన ఆ తంతు ప్రారంభమైన దగ్గర నుంచి ఇక మనం పరిశుద్ధ ముందు ఆబెట్టుకుంటాం. ఇక అదంతా కూడా అపరిశుద్ధం అయిపోయింది. నేను ఏం చేస్తారు ఏం చేయట్లేదని ఆ లోతుకి నేను వెళ్ళట్లేదు పిల్లరా.
ఏం చేస్తారో మీకు నాకంటే మీకే బాగా తెలుసు. వాటిని మరలా మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ పరిశుద్ధ వివాహం అని పేరు పెట్టుకొని దాన్ని పరిశుద్ధంగా చేయకుండా దాన్ని అపరిశుద్ధంగా చేస్తూ, మొన్న ఒక మ్యారేజ్కి వెళ్ళాను. ఆ మ్యారేజ్ అవలా, మ్యారేజ్ చివరిలోకి వచ్చింది అవలా. పాపం వాళ్ళందరూ చివరిలో సంతకాలు అయిన పెట్టేస్తూ ఉంటారు కదా, వీళ్ళందరూ స్టేజ్ మీదే ఉన్నారు. ఒక పక్క రెండో స్టేజ్ వేశారు, అక్కడ సినిమా పాటలు వేసి డ్యాన్సులు మొదలు పెట్టారు. ఈయన ఇక్కడే ఉన్నాడు, పాస్టర్ గారు 2-3 స్టేజీ మీద ఉన్నారు. వివాహ కార్యక్రమం అవ్వలేదు, చివరికి రాలేదు, ఏమీ అవ్వలేదు. ఒక పక్కన వాళ్ళు వాళ్ళ భజన మొదలుపెట్టారు. ఎవరు హెచ్చరించేది? ఇక్కడ ఆయన చెబితే వింటారేంటి? వాళ్ళు వినరు. వాళ్ళు ఎవరు? ప్రకృతి సంబంధమైన మనుషులు, వాళ్ళు సహజ సిద్ధ స్వభావం వాళ్ళు. ఇక వాళ్ళు ఎవరు చెప్పినా వినరండి. ఆ టైంలో వింటారా? ఎవరు చిన్నబుచ్చుకుంటారు? అప్పుడు సేవకులే చిన్నబుచ్చుకునేది. ఒకవేళ పట్టించుకొని సేవకుడు అంటే నాకెందుకులే పెళ్లి చేసి వెళ్ళిపోతాను అనుకుంటాడు. అంతే కదా పుల్లారా? కానీ స్థానికంగా ఉండేటటువంటి దైవజెండేగా బాధపడేది, అవునా కదా? స్థానికంగా ఉండే దైవజెండే బాధపడేది, చిన్నబుచ్చుకునేది. అందుకని మన బుద్ధి ఈ 2 విషయాల్లో బయటపడిద్ది. ఈ వివాహ విషయాల్లో, ఈ చనిపోయిన విషయాల్లో క్రైస్తవుల బుద్ధి బయటపడిద్ది. నన్ను చిన్నబుచ్చుతారేమో అనే భయము వారిలోనికి, అతనిలోనికి, పౌలు గారిలోనికి వచ్చేసింది. పిల్లలు ఇంకేమంటున్నాడు చూడండి కింద అక్కడ. చిన్నబుచ్చునేమో అనియు మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుతున్నాడంట. చాలా సందర్భాలు చెప్పా, పౌలు గారు భయపడుతున్నానని చాలా వర్తమానాల్లో నేను చెప్పాను పుల్లారా. ఇక్కడ కూడా ఆయన అదే భయాన్ని వ్యక్తపరిచాడు. ఏమంటున్నాడు ఇక్కడ ఆయన? మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి అంట. ఏమవుతున్నాడు ఆయన? దుఃఖపడాల్సి వచ్చునేమో అని భయపడుతున్నాడు. అంటే ఏంటి? వారికి క్లియర్గా తెలుసు నేను పాపం చేశానని క్లియర్గా తెలుసు. ఏమన్నాడు అక్కడ? మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత అంతయు వారికి తెలుసు. తెలియదు అని అనటానికి లేదు అక్కడ. ఇప్పుడు తెలిసి కూడా ఎందుకు దుఃఖము, ఎందుకు బాధ, ఎందుకు వేదన అంటే మారు మనసు పొందని అనేకులను బట్టి. అంటే చేసేవారికి మేము చేసేది అపవిత్రత అని తెలిసింది, చేసేవారికి మేము చేసేది దేవునికి వ్యతిరేకము అని తెలిసింది, ఆ పనులు జరిగించేవారికి మేము దేవునికి వ్యతిరేకము అని తెలిసింది. అయినా తెలిసినా వారు ఏం చేశారంట? మారు మనసు పొందలేదంట. తెలిసినా పొందలేదంట. అందును బట్టి మారు మనసు పొందని అనేకుల నిమిత్తము దుఃఖపడవలసి వచ్చునేమో అని ఆయన భయపడుతున్నాడు పిల్లరా. అంటే ఇక్కడ ప్రభువుని అంగీకరించినటువంటి వారు ఎప్పుడు మరలా జారిపోతారేమో అని ఒక భయం. ప్రభువుని అంగీకరించకుండా పాపపు జీవితంలోనే జీవిస్తూ వాళ్ళు ఎప్పుడు మారు మనసు పొందుతారే, అసలు పొందుతారో లేదో అనే దుఃఖము, అనే బాధ, అనే వేదన మరొకటి. అర్థమైంది కదా పిల్లరా? అంటే పొందినవారు ఎప్పుడు జారిపోతారేమోననే ఒక భయం, పొందని వారిని బట్టి ఇంకా దుఃఖపడాలి, వారు వ్యతిరేకంగా ఉన్నారని వారికి తెలిసినా మరలా మారు మనసు పొందట్లేదే అని వారి ద్వారా వచ్చేటటువంటి బాధ మరొకటి. ఇప్పుడు వారు ఎవరంటే ప్రకృతి సంబంధమైన మనుషులు. అవన్నీ ఆత్మ సంబంధమైన విషయాలన్నీ వారికి వెర్రితనంగానే కనబడతాయి. ఏమవుతాయంట పిల్లరా? వెర్రితనముగా. వెర్రితనం ఏది? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి
వెర్రితనము కానీ రక్షించబడుతున్న మనకు మాత్రమే ఉందంటది. దేవునికి స్తోత్రం. అది నశించుతున్నటువంటి వారికి వెర్రితనం. రక్షించబడిన అనుభవంలోనికి వచ్చిన దేవుని కృపను పొందుకున్న మనకి అనునిత్యము అది శక్తి, బలము, మేలు, దీవెనై ఉన్నది పుల్లారా. కానీ ఇక్కడ భయం ఉంది, ఆందోళన ఉంది. అందుకే వాటన్నిటిని బట్టి ఈ మాటలన్నీ మీకు క్షేమాభివృద్ధి కలగటానికే మీతో చెప్పుచున్నాను అని అన్నాడు. ఎవరికంట క్షేమాభివృద్ధి? మీకు క్షేమాభివృద్ధి కలగటానికి మీకు నేను చెబుతున్నాను అన్నాడు. అంటే దైవజనుడు సమూహ మధ్యములోనికి వచ్చి ఏమైనా ఆరాధనలో పాల్గొన్నప్పుడు ఆ సంఘ బిడ్డలు చేసేటటువంటి పనుల ద్వారా దైవజనులకి చిన్న చూపు, చిన్నతనము, ఆయనకి డిస్టర్బెన్స్ రాకూడదు. అర్థమైందండి? డిస్టర్బెన్స్ రాకూడదు అంటే ఆయన మొహము అప్పుడు ఆ సమయంలో సందర్భంలో ఆయన మీతో చెప్పలేడు. ఎందుకంటే అందరూ ఉంటారు కాబట్టి సంఘంలో చెప్పే మాటలు కొన్ని ఉంటాయి, సంఘ బయట చెప్పే మాటలు కొన్ని ఉంటాయండి. అన్నిటిని కలగలిపి చెప్పకూడదు. దైవజనులు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కామన్గా అన్ని చోట్ల చెప్పకూడదు. కొన్ని హెచ్చరించేవి సంఘములో చెప్పే ఉంటాయి, కొన్ని బయట చెప్పే ఉంటాయి. వారు అది చేస్తున్నారని కనపడినప్పుడు వారిని సున్నితంగా సంఘమునకు వచ్చినప్పుడు వారిని హెచ్చరించాలి. అలా చేసేది తప్పు అని చెప్పాలి. అర్థమైందా పుల్లారా? అంతేకాని బిడ్డల ద్వారా, సంఘ బిడ్డల ద్వారా దైవజనులు చిన్నబుచ్చుకునే పరిస్థితులు ఎప్పటికీ ఒక విశ్వాసిగా మనము కలగ చేయకూడదని లేఖనములో పౌలు గారు ఆ సంఘానికి చెప్తూ ఉంటున్నటువంటి మాట పుల్లారా. కావున గమనించండి, ఈ ఉదయకాల సమయంలో ప్రభు బలలో పాలు పంపులు పొందబోతున్న మనము, నీవు నేను ఎదుటివారికి ఔషధములాగా పనిచేస్తున్నామా లేదా? నీవు నేను ఎదుటివారి హృదయములను సంతోషముగా, ఆనందముగా, హృదయములను తెప్పరిల్ల చేస్తున్నామా లేదా అనేది మనం ఆలోచన చేయాలి. అర్థమవుతుందా పుల్లారా? హృదయంలో ఏం చేయాలంట? తెప్పరిల్ల. యజమానుల హృదయము, దేవుని హృదయము, దైవజనుల హృదయాన్ని నీవు తెప్పరిల్లా చేయాలే కానీ ముఖాన్ని చిన్నబుచ్చుకునేటటువంటి పనులను ఎప్పటికీ చేయకూడదు. పాపము చేసేమని తెలిసి కూడా మారు మనసు పొందకుండా దుఃఖపడేటటువంటి పరిస్థితులు దైవజనులకు ఎప్పటికీ కూడా మనం కలగ చేయకూడదు పిల్లారా. దేవునికి దైవజనులకు మనం కలగ చేయకూడదు. ఇవన్నీ విషయాలు ఎవరు వివేచిస్తాడంటే ఆత్మ సంబంధి అయిన వాడే. దేవునికి స్తోత్రం. నేను నమ్ముతున్నాను, నేను అనుకుంటున్నాను, ప్రభు యొక్క యవన రక్తము ద్వారా కడగబడి అట్టి అనుభవాల్లో నడుస్తూ కొనసాగుతూ క్రమంగా శరీరాన్ని, యవన రక్తాన్ని స్వీకరిస్తూ అనుభవాల్లో నడుస్తున్న ప్రతి మనిషి కూడా ఆత్మ సంబంధమైన మనుషుడే. ఆ ఆత్మ సంబంధమైనటువంటి మనుషుడు అన్ని విషయాలను ఏం చేస్తాడండి? వివేచిస్తాడు. అన్ని విషయాల మీద అవగాహన కలిగి ఉంటాడు, ఆలోచన కలిగి ఉంటాడు. ఏది మంచిది, ఏది మంచిది కాదు, ఏది సరైనది, ఏది సరైనది కాదో అన్ని విషయాల్లో ఆయన అవగాహన కలిగి ఉంటాడు పురారా. ఆమె అవగాహన కలిగి ఉండిద్ది. కానీ ప్రకృతి సంబంధమైన మనుషుడికి ఇందాక చెప్పిన ఈ రెండు విషయాల గురించి చెబితే వాళ్ళకి వెర్రితనంగా అనిపిస్తాయి. ఆ వివాహ విషయాల్లో, చనిపోయిన విషయాల్లో కొన్ని క్రమాలు పాటించాలని చెబితే ఆ మాటలు వారికి ఎలాగ అనిపిస్తాయంటే వెర్రితనంగా అనిపిస్తాయి. కానీ ఆత్మ సంబంధమైనటువంటి నీకు నాకు మాత్రము అన్ని విషయాల్ని వివేచించగలిగినటువంటి జ్ఞానాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు పుల్లారా. కావున అన్ని పరిస్థితుల్లో మనకు ఏం కలగాలి అని దేవుడు దైవజనుల యొక్క సంకల్పం అంటే క్షేమాభివృద్ధి కలగాలని, క్షేమాభివృద్ధి కలగాలని, క్షేమముగా అభివృద్ధి పొందాలని. ఎలాగంటే పుల్లారా? క్షేమముగా ఉంటూ అభివృద్ధి పొందాలని ఈ మాటలన్నీ కూడా పౌలు గారు సంఘానికి చెప్తా ఉన్నాడు. కలహములు, క్రోధములు, అల్లరులు, ఉప్పొంగుట, అసూయ, క్రోధము అవన్నీ ఉంటే మనం ఎప్పటికీ అంటే వారు ఎప్పటికీ దైవజనులకు వారు ఇష్టంగా ఉండలేరు. అలాగని వారు కూడా దైవజనులు ఏమాత్రం ఇష్టపడనే. ఎందుకంటే ఆయన అన్ని ఆ బాధలే చేస్తాడు, ఈ మాటలే చెబుతాడు, అవి చేయొద్దు అంటాడు, అటు వెళ్ళొద్దు అంటాడు, ఇటు వెళ్ళొద్దు అంటాడు అని ఉన్న ఇష్టం కూడా అసలు ఇష్టం ఉండదనుకో
అసలు ఇష్టపడరు. ఉన్న ఇష్టం కూడా పోయే సంగతి తర్వాత అసలు ఇష్టం ఉండదు. వీళ్ళన్నీ పొద్దాక అయ్యే చదువుతారా, అట్టగా నడవమంటే ఎట్లా నడవమంటారు, జీవితంలో వచ్చే ఒకసారి పెళ్ళి కదా, ఏ పాస్టర్ గారి పెళ్లి చేస్తుంటే మేము పక్కన డ్యాన్స్ చేసుకోకూడదా అని అంటూ ఉంటారు. ఒకసారే కదా, ఇక రెండోసారి ఆ పెళ్ళి రాదుగా. అవునా కదా పిల్లలు? మీరు ఆలోచించండి ఒకసారి, అదేమన్నా బాగుండిద్ది అంటారా? ఇక్కడ 4-5 దైవజనులు దేవుని కృప ద్వారా ఎన్నుకోబడిన వారు ఒక పక్క ఉండి మరొక పక్క నువ్వు డ్యాన్స్ చేస్తూ ఉంటే ఏమన్నా న్యాయం అంటారా పిల్లరా? అదే ఆ విషయాలను గమనించమంటున్నా. ఆ విషయాలను గమనించాలి. ప్రతి అసలు దైవజనుడు కూడా చెప్పాలండి. దైవజనుడు కూడా చెప్పాలి వాళ్ళకి, ఒక అబ్బాయి ఇవన్నీ పెట్టుకుంటే నేను పెళ్లి చేయనని చెప్పండి. అట్లా చెప్పేవాళ్ళు ఎవరుండరు. ఎవరుండరు అంటే ఇండిపెండెంట్గా ఉండే మనలాంటి వాళ్ళు ఉంటారు తప్ప సంఘాల్లో ఉండేటటువంటి వాళ్ళు చెప్పరు అలాగా. కొంతమంది చదువుతారేమో నాకైతే తెలియదు, కానీ ఇండివిజువల్గా ఉండే వాళ్ళు మాత్రం చదువుతారు. నువ్వు అది చేస్తే నేను పెళ్లి చేయను అని ఒక మాట చెప్పండి, ఇంకో పాస్టర్ కానీ పిలిపించుకుంటారు. అవునా కాదు? అంటే చెప్పాలా లేదండి? మనం చెప్పాలి. ఒకవేళ వాళ్ళు తెలియకే చేశారేమో, సరే రెండో మాట కూడా అనుకుందాం. పాపం వాళ్ళు లోకానుసారులు కాబట్టి వాళ్ళకున్న ఏదో నేను బాగా చేసుకోవాలి పెళ్ళి, నేను ఇలాగ చేసుకునే ఆలోచనతో ఉంటారు కాబట్టి తెలియక చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా వాళ్ళకి మనం హెచ్చరించేటటువంటి చెప్పేటటువంటి వారిగా ఉండాలి పిల్లలు. కాబట్టి అలాగ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే క్షేమాభివృద్ధి కలుగుతుంది. క్షేమాభివృద్ధి కుటుంబానికి కలిగి ఆ కుటుంబ క్షేమము సంఘములోకి వచ్చి సంఘము కూడా క్షేమాభివృద్ధితో నానాటికి ఆ సంఘము ఎదుగుతూ ఉంటుంది పుల్లారా. ఆరోగ్యవంతమైనటువంటి సంఘంగా ఉండిద్ది, ఆరోగ్యవంతమైనటువంటి సంఘంగా ఎదిగిద్ది, ఆరోగ్యమైనటువంటి సంఘంగా ఎదిగిద్ది పుల్లారా. అనారోగ్యమైనటువంటి సంఘాలు ఉండకూడదు. పక్షవాతం వచ్చిన సంఘాలు ఉండకూడదు. పక్షవాతం అంటే అర్థం ఏంటి? ఒక చెయ్యి పడిపోయిద్ది, ఒకటి బాగానే ఉండిద్ది అని నేను కించపడతలేదు, ఉన్నది చెబుతున్నా. ఒక చెయ్యి బాగుండిద్ది, ఒక చెయ్యి పడిపోవటాన్ని పక్షవాతం అంటాం కదండి. లేకపోతే ఒక కాలు బాగుండిద్ది, రెండో కాలు పడిపోవటమే కదండి పక్షపాతం అంటే. అంటే ఒక సైడ్ బాగుండిద్ది, ఇంకో సైడ్ ఏమవుద్ది? బాగోదు. అంటే మనుషులు కూడా ఎలాగుంటున్నారు? వాళ్ళకి నచ్చినంత కాలం భక్తిలో ఉండి రెండో సైడ్ ఏంటంట మళ్ళా ఈ ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడిగా అయిపోతారు. అది ఆరోగ్యవంతమైన సంఘం యొక్క లక్షణం కాదు. అది క్షేమాభివృద్ధితో ఉన్నటువంటి సంఘ లక్షణం అది కాదు పుల్లరా. ఆరోగ్యముగా క్షేమాభివృద్ధిగా సంఘం ఉండాలంటే ఇదిగో దైవజనుడు వచ్చినప్పుడల్లా దైవజనులకి మిమ్మల్ని చూడంగానే దైవజనులకి ఇష్టం కలగాలి. దేవునికి స్తోత్రం. ఏం కలగాలండి? సంఘ బిడ్డని చూడంగానే దైవజనులకి ఏం కలగాలంట? ఇష్టం కలగాలి. అంతే తప్ప వారిని చూడంగానే ముఖం ఏమవకూడదంటే ఇక్కడ రాయబడింది, చిన్నబుచ్చుకునే మొహంగా అయిపోకూడదు. అంటే మిమ్మల్ని చూచిన వెంటనే దైవజనులకి ఇష్టము కలగాలి, ఆనందం కలగాలి. అంతేకాని చిన్నబుచ్చుకునేటటువంటి ముఖంగా దైవజనుల ముఖం ఏమాత్రం అవనే. కాబట్టి ఇవన్నీ విషయాల్ని హృదయంలో ఉంచుకోండి పిల్లరా. క్షేమాభివృద్ధి పొందటానికి ఈ మాటలు పౌలు గారు మనతో మాట్లాడుతున్నటువంటి రీతిలో ఏ విధమైనటువంటి అవలక్షణాలు మనలో ఉన్నా వాటిని దూరం చేస్తూ ఆత్మ సంబంధమైనటువంటి మనుషుడుగా అన్ని విషయాల్ని వివేచిస్తూ అర్థం చేసుకుంటూ ఏది మంచిదో ఏది మంచిది కాదో ఒక అవగాహన కలిగి ఉంటూ అనేక మందికి నీవు ఔషధము వలె, కోతకాలపు మంచు వలె యజమానుని హృదయాన్ని తెప్పరిల్ల చేసేటటువంటి ఒక నిజమైన నికార్సైనటువంటి క్రైస్తవ విశ్వాసి వలె మనందరం కూడా జీవించడానికి మన వంతు మనం కృషి చేద్దాం. అటు ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. అందరు మోకరిద్దాం. విత్తబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ప్రభు శరీరమును యవన రక్తాన్ని మనం స్వీకరిద్దాం పుల్లరా. ప్రభు యొక్క శరీరాన్ని యవన రక్తాన్ని మనం స్వీకరిద్దాం. వివేచించే మనసు, జ్ఞానము దేవుడు మనకిచ్చాడు. అతి జ్ఞానము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. అతి జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు నీవు కాదు, ఆత్మ సంబంధమైన మనుష్యుడుగా దేవుడు నిన్ను ఎంచాడు. ఆత్మ సంబంధమైనటువంటి సహవాసములో దేవుని నడిపిస్తూ ఉంటుండగా
ప్రియ దేవుని సంగమా, దైవజనుడు మిమ్మల్ని చూడంగానే ఇష్టం పుట్టించే రీతిలో నీ నా ప్రవర్తన ఉండినట్లుగా, నీ నా ఆత్మీయ స్థితి ఉండినట్లుగా ఆ రీతిగా నన్ను మలచమని ప్రభుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా ముందుకు మనం కొనసాగుదాం. ప్రార్థనాపూర్వకంగా ముందుకు మనం కొనసాగుదాం. ప్రభు శరీరాన్ని, యవన రక్తాన్ని మనం భుజిద్దాం పురులారా, స్వీకరిద్దాం పురులారా. ఆయన లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి 31వ వచనం వరకు లేఖనాల్ని మనం చదువుదాం. 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం చదువుదాం. సోదరు పెరిసి గారు చదువుతారు. తదనంతరం మనం ప్రభు బల్లారాధనలో ముందుకు కొనసాగుదాం. మైక్లో చదవండి. 11వ అధ్యాయం 23వ వచనం నుంచి 31వ వచనం వరకు ఈ లేఖన భాగాలని మనం చదువుకుందాం. అందరం కూడా మనని మనం సిద్ధం చేసుకుందాం. మన హృదయాన్ని సిద్ధపరచుకొని ఈ ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగిపోదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 31వ వచనం వరకు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట